నిజంగా ఇంతకీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది? ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన వచ్చినన్ని వార్తలు ఎవరి మీద రావేమో. అంటే గతంతో కంపేర్ చేసుకుంటే కూడా. అందులో స్పెసిఫిక్‌గా మాట్లాడుకోవాల్సిన మాట ఏందంటే, రేవంత్ రెడ్డి సీటుకు గండం. రేవంత్ రెడ్డి సీటుకు ముప్పు. త్వరలోనే రేవంత్ రెడ్డిని మార్చబోతున్నారు. సో మీనాక్షి సీక్రెట్ సర్వే. సో ఇవన్నీ నేను చెప్తున్న మాటలే కాదు. ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుంగు పత్రికలలో వస్తున్న వార్త కూడా. అంటే ఇప్పుడు నేను చెప్పబోయే వార్త ఏదైతే ఉందో, ఆయన అనుంగు పత్రిక ఆయన గురువుకి అనుంగు పత్రిక అయిన ఈనాడులో వచ్చింది. అయితే కాకపోతే ఈ వార్తను తీసుకుపోయి ఎక్కడో ఒక చిన్న 14వ పేజీలో ఒక చిన్న కాలం వేశారు. ఎవరు? గోప్యంగా మీనాక్షి నటరాజన్ సర్వే చేసింది అనేసి 6 గ్యారంటీలకు సంబంధించి అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు అనేసి ఆమె మాలుమూల ప్రాంతానికి ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలానికి పోయేసి అక్కడ గిరిజనులతో ఆమె తాపీగా కూర్చొని ఒక చర్చాగోష్ఠి పెట్టింది. అసలు ఏంది పరిస్థితి, ఎట్లున్నారు, మీకు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో కనీసం వాళ్ళు చెప్తున్న మీకు సంక్షేమ పథకాలైనా అందుతున్నాయా లేవా, అసలు రేవంత్ రెడ్డి గురించి ఏమనుకుంటున్నారు అనేది ఆమె చాలా చక్కగా కూర్చొని వాళ్ళతో ముచ్చటించింది. సరే, ఆ వార్త మీకు చూపించే ముందు అసలు ఎందుకు సీక్రెట్ సర్వే చేయాల్సిన అవసరం ఏముంది? రెండోది, పాదయాత్ర చేస్తే గీస్తే అసలు అధికార పార్టీ ముఖ్యంగా అసలు ఈ పాదయాత్రలు ఎవరు చేస్తారు? పాదయాత్రలు చేయడం పెద్ద గొప్ప విషయం ఏమీ కాదు. దీని గురించి పదే పదే చర్చించుకోవాల్సిన అంశం కాదు. కానీ అయినా కూడా దీన్ని అంతేగా మనము స్ట్రెస్ చేసి ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే, అది పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ పాదయాత్ర అన్నారు కానీ కాదు. ఎందుకంటే డే 1 నుంచి కూడా ఆమె షెడ్యూలు, ఆమె పాదయాత్ర చేయబోతుంది అనేది మనం అక్కడి నుంచి ఏఐసిసి నుంచి వచ్చిన ప్రెస్ రిలీజులు చూసినాం. అంతేకాకుండా గాంధీ భవన్ నుంచి వచ్చిన ప్రెస్ రిలీజ్ కూడా చూసినాం. అయితే ఇందులో ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి పాత్ర లేదు. రేవంత్ రెడ్డికి సంబంధం లేకుండా సాగుతున్న ఈరోజు పాదయాత్ర. అంటే దేనికి ఇదంతా? కేవలం రేవంత్ రెడ్డిని అంటే అన్ని అంశాలను చూపించి ఎక్కడెక్కడైతే తప్పిదాలు ఉన్నాయి, ఎక్కడెక్కడైతే తన ఫెయిల్యూర్ ఉందని మొత్తం రిపోర్ట్ తయారు చేసి అప్పుడు తప్పించబోతున్నారా అని అంటే అవుననే అంటున్నారు. ఆయన అనుంగు పత్రికలే కాకుండా ఇటు కాంగ్రెస్ కార్యకర్తలు కానీ కాంగ్రెస్లో ఉన్న లీడర్లు ఉంటారు కదా, ఫస్ట్ గ్రేడో సెకండ్ గ్రేడర్లో, ఇదంతా ఒక చర్చ జరుగుతుంది. ముఖ్యంగా గాంధీ భవన్లో దీనిపైన ఎక్కువగా చర్చాగోష్ఠీలు ఎక్కువగా జరుగుతున్నాయి. అసలు ఎందుకు వస్తుంది ఈ పరిస్థితి? నిజంగానే రేవంత్ రెడ్డిని మార్చే దమ్ము ఇటు రాహుల్ గాంధీకి కానీ ఉందా? ఆ పరిస్థితి ఉందా? ఇప్పుడున్న ఏ నేతల్ని నమ్ముకొని ఒకవేళ ఆయన తప్పిస్తే మిగతా వాళ్ళని కూర్చోబెట్టి అంత ఈజియెస్ట్గా పాలన నడిపించి ఢిల్లీకి అనుకున్న మూటలు చేరే అంత సులువుగా ఉందా పరిస్థితి అనేది పొలిటికల్ అనలిస్టులు కూడా మాట్లాడుకుంటున్న వైనం కనిపిస్తుంది. సరే, మార్చకపోతే మరి ఎందుకు ఇంత గోప్యంగా సర్వే చేయాల్సినంత అవసరం ఏంది? ఒక విధంగా ఇది సర్వేనే కదా. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అసలు ఎట్లుంది, రేవంత్ రెడ్డి పాలన ఎట్లుంది, రేవంత్ రెడ్డి పాలన గురించి ఏమనుకుంటున్నారు, ఇక్కడ వచ్చిన విషయం అసలు చిక్కంటే ఏంటో తెలుసా? ఆమె రిపోర్ట్లో ఎక్కువగా కనిపిస్తున్న పేరు రేవంత్ రెడ్డి కంటే కూడా కేసీఆర్ గురించి ఎక్కువ ఉందంట. కేసీఆర్ గురించి పంపిన నివేదికలే ఎక్కువ ఉన్నాయట. ఎందుకంటే ఎక్కడ పోయి ఎవరితో మాట్లాడినా కూడా గత ప్రభుత్వంలో చేసిన పథకాలే మంచిగా ఉన్నాయి, కేసీఆర్ పాలనే మంచిగా ఉంది, రేవంత్ రెడ్డి మాటలు చెప్పుడు, రేవంత్ రెడ్డి బూతులు తిట్టుడు, ఎంతసేపు ఉన్నా కేసీఆర్ నామజపం చేయడు, కేసీఆర్ తిట్టుడు తప్ప ఆయన ఇచ్చింది ఏ ఒక్కటి నెరవేర్చకపోగా ప్రతి వేదిక పైన ఆయన పచ్చి అబద్ధాలే మాట్లాడుతున్నారు అనేసి జనరల్గా ప్రజలు మనకు మైకులు పెడితే ఎట్లా మాట్లాడుతున్నారో సేమ్ మీనాక్షి కూడా అదే చెప్పారట. ఇట్లుందమ్మా పరిస్థితి, మా బతుకులు ఇట్లున్నాయి. పైకి మాత్రం రేషన్ కార్డుల గురించి గొప్పగా చెప్తారు, పైకి మాత్రం రుణమాఫీ గురించి గొప్పగా చెప్తున్నారు, పైకి మాత్రం రైతు భరోసా గురించి గొప్పగా చెప్తున్నారు. ఇన్ని ఆమె ఏకరువు పెట్టుకుంటూ పోతున్నట్టు. ఇందులో అసలు వాస్తవం ఏంది, అబద్ధం ఏందని ఆమెకు అంతా కుల్లా చెప్తున్న నేపథ్యం కనిపిస్తుందంట. ఓకే, ఇవన్నీ ఎట్లాగో నెగిటివ్ రిపోర్ట్సే వస్తాయి మీనాక్షికి. మరి రేవంత్ రెడ్డిని మారుస్తారా అంటే ఏదో ఒక రోజు ఆయన బాంబు పేల్చబోతురా, బాబు ఇంకా నువ్వు అసమర్థుడివి,
నువ్వు మాకు అవసరం లేదు అని చెప్పేసి ముఖ్యమంత్రిగా ఇంకొక వ్యక్తిని తెరపైకి తీసుకురాబోతున్నారు. సరే ఒకసారి చూద్దాం. అంటే ఈనాడులో మ్యాక్సిమం అంతే కదా, అది వాళ్ళ అనుంగు పత్రికనే. దాన్ని తీసుకెళ్ళి 14వ పేజీలో ఒక మూలన ఒక చిన్న వార్త ఈరోజు అందరినీ ఆకట్టుకుంటుంది. చూద్దాం అది కూడా. ఇది చూడండి, ఒక చిన్న వార్త ఇది కనిపిస్తుంది కదా, పెట్టినది ఇక్కడ రాసినారు. 6 గ్యారంటీలు అందుతున్నాయి. ఈ పిక్చర్లో ఆమె చాలా ఇక్కడి నుంచి ఇక్కడ వరకు. సో ఈ వార్త సారాంశాన్ని కూడా చూద్దాం. తాజా అని పెట్టేసి రాసిరు కదా. ఏది సమాక పంచాయతీ కేంద్రంలో సమస్యలు తెలుసుకుంటున్న మీనాక్షి నటరాజన్. ఆమె చాలా కూల్గా కూర్చొని ఎంచక్క అంటే ప్రజలతోటి అక్కడ కూర్చొని మహిళలు ఉన్నారు, వాళ్ళతోటి మీకు రేషన్ కార్డులు కూడా తీసుకొచ్చినట్టు కనిపిస్తుంది కదా ఈ పిక్చర్లో. 6 గ్యారంటీలు అందుతున్నాయా? కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ఆమె ఆరా తీస్తుంది అనేసి వాళ్ళు చేసింది. ఇక ఎక్కడిది? ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలో గోప్యంగా పర్యటన. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జి అండ్ ఏఐసిసి ప్రధాన కార్యదర్శి మీనాక్షి నటరాజన్ శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలో నిర్వహించిన పర్యటన గోప్యంగా సాగింది. ఆదిలాబాద్ నుంచి నేరుగా ఇంద్రవెల్లి మండలంలోని సమాక పంచాయతీ కేంద్రానికి చేరుకున్న ఆమె అక్కడున్న ఆదివాసీ గిరిజన మహిళలతో మాట్లాడారు. ప్రభుత్వ సంక్షేమం పథకాలపై ఆరా తీసిండ్రు. ప్రధానంగా 6 గ్యారంటీ పథకాలు అందుతున్నాయా అని ఆమె అడిగి తెలుసుకున్నాను. పథకాలు బాగున్నా అమల్లో లోపాలున్నాయని వారంతా మీనాక్షి నటరాజన్ దృష్టికి తీసుకెళ్లారట. అక్కడి నుంచి ఆమె ఇంద్రవెల్లిలోని ఎంపీడీఓ కార్యాలయంలో పైలట్ ప్రాజెక్టు ప్రజావాణి జరుగుతున్న చోటుకు వెళ్లారు. ఈ సందర్భంగా వేదికపై ఉప ఎమ్మెల్యే వెడమబొజ్జు ఆమెను గమనించి పలకరించగా మీ కార్యక్రమం మీరు కొనసాగించండి సూచించారు. నేరుగా అర్జీదారుల కోసం వేసిన కుర్చీలో కూర్చొని వారితో మాట కలిపారు. ఏ సమస్యలపై దరఖాస్తులు ఇస్తున్నారో గమనించారు. ఈ మొత్తం పర్యటనలో మీనాక్షి నటరాజన్ వెంట టీపీసీసీ ఉపాధ్యక్షులు ఆత్రం సుగుణ మాత్రమే ఉన్నారట. అక్కడి నుంచి ఆమె ఎక్కడికి వెళ్ళారు? ఇంద్రవెల్లిలోని ఎంపీడీవీ కార్యాలయంలో పైలట్ ప్రాజెక్టు ప్రజావాణి జరుగుతున్న చోటుకు వెళ్ళి అసలు వాళ్ళు దేని మీద వీళ్ళకి అర్జీలు పెట్టుకుంటున్నారు అనేసి ఆ వార్త నిజంగా ఎక్కడ రావాలి తెలుసా? ముందు పేజీలో అట్లీస్ట్ ఒక సైడ్ కన్నా రావాలి. కానీ రాయాల్సి వచ్చింది, రాయక తప్పదు కాబట్టి ఎక్కడో 14వ పేజీలో ఒక చిన్న మినుకు అన్నట్టుగా ఒక చిన్న వార్తను ప్రచురించారు. సో ఎక్కడ కూడా అంటే ఆమె పరిగిలో చేసింది. పరిగిలో చేసినప్పుడు ఏందనంటే మొత్తం దాన్ని కూడా ఒక మ్యానిపులేషన్ చేసే ప్రయత్నం చేసిరు. అది మరి టీపీసీసీ ఆధ్వర్యంలోనే చేసిన మ్యానిపులేషను, లేకపోతే అది రేవంత్ రెడ్డి చేపించిన మ్యానిపులేషన్, కానీ ఎక్కడ కూడా ప్రజల్ని గెలవనీయకుండా చేసిరు. కానీ అసలు ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజల్ని గెలవనీయకుండా పాదయాత్ర చేయడం వల్ల ఉపయోగం కూడా ఉండదు కదా. ఇప్పుడు చేస్తున్న సారాంశం ఏందనేది కనీసం మహేష్ గౌడ్ కన్నా తెలుసా, లేదంటే రేవంత్ రెడ్డి కన్నా తెలుసా అనేది కూడా ఇక్కడ క్వశ్చన్ మార్కే. తెలిస్తే ఇప్పుడు ఏమైందంటే ఖచ్చితంగా ప్రజలు వస్తే సమస్యలన్నీ బయటపడతాయి కాబట్టి లాస్ట్ టైం చేసిన దాంట్లో పరిగి విషయంలో జరిగింది కాబట్టి ఆమె ఎవరికీ చెప్పకుండా నేరుగా ఆమె వెళ్ళేసి అసలు ప్రజలు దేని గురించి అర్జీలు పెట్టుకుంటున్నారు, ప్రజలకు ఏం నీడ్ ఉంది, అసలు వీళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీ ఏవైతే కొన్ని అంశాలు ఇచ్చినామని చెప్తారో, కొన్ని అంశాలు ఏం చెప్పట్లే అన్ని ఇచ్చినామని చెప్తారో, 1-2 మినహాయిస్తే, కానీ అందులో ఏమి ఇచ్చినా కూడా జనాలకు తెలుసు కాబట్టి ఆమె పోయి నేరుగా కనుక్కుంటుంది. సో ఇదంతా ఎందుకంటే ఆల్మోస్ట్ డిసెంబర్ వచ్చింది అనుకో, డిసెంబర్ వస్తే 2 సంవత్సరాల పీరియడ్ క్రాస్ అవుతుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. ఈ 2 సంవత్సరాల పీరియడ్లో 2.5 లక్షల కోట్లు అప్పు తెచ్చిరు. మరి ఏం చేసిరు అనేది ఆమెకు కూడా తెలవాలి కదా. అంటే ఏదైనా చిన్న ప్రాజెక్టు కట్టిరా, లేకపోతే గుడి కట్టిరా, బడి కట్టిరా, ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు కదా. గత ప్రభుత్వంలో జరిగింది ఏంది, 3,10,00,000 కోట్ల అప్పుంటే 3,10,000 కోట్ల అప్పు ఉంది గత ప్రభుత్వంలో. దాంతోపాటు ఆస్తులు కూడా 4.5 లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయి. మరి ఇప్పుడు వీళ్ళు 20 నెలల కాలంలోనే 2.5 లక్షల కోట్ల అప్పు చేసి ఏం చేసిరు అనేది కూడా ఆరా తీస్తుంది కదా. సో ఇదంతా కూడా ఒక టెన్షన్ వాతావరణం అయితే ఉంది. కానీ ఈ టెన్షన్ వాతావరణంలో ఉన్నప్పటికీ అంటే ఇప్పుడు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీకి ఎట్లుందంటే ముందు కోత నుయ్యే వెనక్కి కోత గొయ్యనట్టుంది. నిజంగా ప్రాక్టికల్గా చెప్పాలంటే ఇవాళ 10 మంది ఎమ్మెల్యేలు చేర్చుకుంటే ఆ 10 మంది ఎమ్మెల్యేలకు ఎవరి దిక్కో కూడా అర్థం కాని పరిస్థితి కూడా ఏర్పడింది. 10 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు కూడా జారీ చేసిండు. ఇప్పుడు అది
ఎట్లా దాన్ని సస్టైన్ అవ్వాలో తెలియని పరిస్థితి. ఇప్పుడు 10 మంది పైన పక్కా అనర్హత వేటు పడుతుంది. మరి ఈ 10 మంది ఎమ్మెల్యేలకు బీఫాములు ఇస్తారా? ఇస్తే వీళ్ళని గెలిపించే అవకాశం ఉందా? వీళ్ళకి అసలు సపోర్ట్ ఎవరు చేస్తారు? కాంగ్రెస్ కార్యకర్తలు చేస్తారా వీళ్ళకి? పోనీ బీఆర్ఎస్ కార్యకర్తలు చేస్తారా? ఇదే ఒక పెద్ద సమస్యగా మారింది. ఈ సమస్య ఏమైందంటే ఏకు మేక్ అయింది ఇప్పుడు మీనాక్షి నటరాజన్. మరి చూడాలి, నిజంగా చెప్పాలనంటే జెన్యూన్ రిపోర్ట్ అయితే వస్తుంది. ఆల్రెడీ వాళ్ళు సర్వేలు కూడా చేయించుకున్నారు అనుకో, ఢిల్లీ నుంచి ఆల్రెడీ వాళ్ళు చేయించుకుంటే ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు వస్తే 25 సీట్లు వస్తాయని చెప్పిన నేపథ్యంలో ఆమెకి ఇంతకంటే కళ్ళు బైర్లు గొమ్మే రిపోర్ట్ అయితే వస్తుంది. బట్ ఈ రిపోర్ట్ని చేతిలో పట్టుకొని, ఈ రిపోర్ట్ని ముందర పెట్టుకొని మరి రాష్ట్ర ముఖ్యమంత్రిని పిలిచి మాట్లాడి ఇంకా చాలు తెలంగాణ రాష్ట్రానికి మీ సేవలు చాలు అనేసి అంటారా? అంటే పెద్ద షాక్ ఏమని ఇవ్వబోతారా? లేదు ఇదంతా రేవంత్ రెడ్డి ఊహించినట్టుగానే జరుగుతుందా? ఉన్నన్ని రోజులు నేను ఉంటా, నా శాయశక్తిలో ప్రయత్నిస్తాను, నేను చెప్పే అబద్ధాలు చెప్తాను, నమ్మితే నమ్ముతారు లేకపోతే లేదనే చందంగానే ముందుకు సాగిస్తాడా? అంటే రోజుకొక వార్త ఆయన మీద, దేశంలోనే ఆయన మీద ఉన్న క్రిమినల్ కేసులు ఎవరి మీద లేవనేసి ఆ రిపోర్ట్ ఒకటి బయటకు వచ్చింది. బయటికి రావడం కాదు, ఎప్పటి నుంచో ఉంది, ఆయన అఫిడవిట్లో ఉంది, కానీ ఎవరిని దాన్ని అంతగా పట్టించుకోలేదు. అసలు ఈరోజు గూగుల్లో రేవంత్ రెడ్డి అఫిడవిట్ అని కొడితే ఆయన మీద ఎన్ని క్రిమినల్ కేసులు ఉన్నాయి, ఎన్ని చీటింగ్ కేసులు ఉన్నాయి కూడా బయటకు వస్తాయి. వాస్తవానికి అది పెద్ద విషయం కూడా కాదు, కానీ ఇవన్నీ కూడా డోంట్ కేర్ అనుకున్నాడు. ఎందుకంటే ఒక ఓటుకు నోటు కోర్సులోనే రెడీ హ్యాండెడ్గా పట్టుకున్నా కూడా రాష్ట్ర ప్రజలు నిజంగానే ఆమోదించిర్రు అనంటే ఆమోదించిరా లేకపోతే బలవంతంగా నెట్టిరా అనేది రానున్న రోజుల్లో ఆబ్వియస్లీగా తెలుస్తాయి. బట్ ఇప్పుడు మీనాక్షి రేవంత్కి స్పాట్ పెట్టబోతుందా? ఎందుకంటే మీనాక్షి తీసుకుపోయి రిపోర్ట్ అంతా రాహుల్కి ఇస్తుంది. రాహుల్ ఆ చర్యలు తీసుకుంటాడా? లేదు జరగనీలే, కాలం కలిసి వస్తుందా లేకపోతే కాలం కలిసి రాకపోతుందా అనుకుంటూ మరి ఒకవేళ రేవంత్ రెడ్డిని దించితే ఆయన నెగటివ్గా ఎలా రియాక్ట్ అవుతాడు? ఒకవేళ పార్టీని పడగొట్టే ప్రయత్నం చేస్తాడా? బీజేపీ అండలో చేరుతాడా, పంచలో చేరుతాడా అన్నట్టుగా మరి ఈ డిస్కషన్లో ఆగుతారా? కానీ ఓవరాల్గా చూస్తుంటే ఇటు మీనాక్షి చేస్తున్న సర్వే ప్రకారము, మీనాక్షిని అయితే సర్వే అనే చెప్పగలుగుతా. అంటే పాదయాత్ర అని అంటే ఆమె పాదయాత్ర నడుచుకుంటానే ఆమె సడన్గా వెళ్ళింది. ఎవరు కూడా మీరు ఉండొద్దు అక్కడ, ఎవరు కూడా మీరు ఉండాల్సిన అవసరం లేదు, ఇక్కడ ఖచ్చితంగా నేనే చూసుకుంటా, మీ కార్యక్రమాలు మీరు చూసుకోండి అని ఆమె మాట్లాడుతుంది అని అంటే ఖచ్చితంగా ఆమె ఫ్యాక్ట్స్ తెలుసుకోవాలనుకుంటుంది. అయితే ఈ ఫ్యాక్ట్లో ఆమెకి భయంకరమైన నిజాలు ఏం తెలుస్తున్నాయంటే, అరే బీఆర్ఎస్ ప్రభుత్వమే చాలా మెరుగ్గా ఉండే, ఆ రోజు వాళ్ళు ఇచ్చిన రైతు బీమా కావచ్చు, రైతు బంధు కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, దళిత బంధు కావచ్చు, ఇవన్నీ ఆమెకు వినిపిస్తున్నాయి. అరే పదే ఎందుకు అంటే ఇన్ని 6 గ్యారంటీ స్కీములు మేము పూర్తి స్థాయిలో చేసినామని చెప్పినా కూడా ఎందుకు కాంగ్రెస్ పార్టీ గురించి గొప్పగా చెప్తలేరు? ఎందుకు ఇందిరాగాంధీ గురించి గొప్పగా చెప్తలేరు? ఎందుకు రాజీవ్ గాంధీ గురించి గొప్పగా చెప్తలేరు? ఎందుకు రాహుల్ గాంధీ గురించి గొప్పగా చెప్తలేరు అనేసి ఆమె కళ్ళు బయలు గమ్ముతున్నాయంట. ఎంతసేపు కేసీఆర్ జపమే చేస్తున్నారు ప్రజలు. అయితే రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్ అయిందా? రేవంత్ రెడ్డి కేవలం బూతులకు తిట్ల పురాణానికి పరిమితమైందా? ఎస్, ఆమెకు చాలా భయంకరమైన నిజాలు తెలుస్తున్న నేపథ్యంలో ఆఫ్టర్ ఈ సర్వే తర్వాత మీన్స్ ఆఫ్టర్ ఆమె పాదయాత్ర అంటే సడన్గా వెళ్ళి ఆమె ఆ గోప్యంగా అనొచ్చు, సీక్రెట్గా చేసిన ఆమె సర్వేలు ఏ రకమైన రిజల్ట్ని ఇవ్వబోతున్నాయి అనేది చూడాలి మరి.